UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సరే ఆ ప్రభుత్వం సంగతి ఎందుకులే, మేము ఊడిపోయి ఉన్నాగా. ఉన్న ప్రభుత్వం సంగతి చెప్పు. మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రమా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను, బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు. బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి, బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఏమన్నాడయ్యా మనలో మన మాట. ఆయన పేరేంటి? స్పీకర్ గారు. ఆయన పేరేంటి? అయ్యన్న పాత్రుడు గారు. ఏమన్నారు? చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది బూతు కదా నాయన, మీకు కనిపించడం లేదా? అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి, మా సోదరులు కాపు సోదరులకి. ఏమన్నాడయ్యా పవన్ కళ్యాణ్ గారు? చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసుకొడతా అన్నాడా లేదా? ఇది బూతు కదా? దీని మీద యాక్షన్ ఉండదా? అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూతు మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా, జైల్లో పెట్టేస్తారా, నెల తరబడి తిప్పేస్తారా? మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా? నాకు తెలియక అడుగుతున్నా. ఇవాళ నేను చూసా, ఇందాక ఎక్కడో ఆర్జీవి గారు సినిమా తీసా అంట. దానిలో మన ఆయన పేరు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ఏదో వ్యంగ్యంగా పెట్టాయంట, పప్పను గిప్పను. దానికి కోపం వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్నారు పవన్ కళ్యాణ్, ఏది మన ఆర్జీవి గారి ఇంటి చుట్టూ ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసేద్దామని. నేను ఒక మాట చెబుతున్నానయ్యా, ఎవరయ్యా సీమరాజు అంట, ఎవరో నాకు తెలిసి చూడాల నేను. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా? చూసారు లేదు మీరు? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డ్యాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు, అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చే సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలామంది, చూశాను నేను. ఇప్పుడు ఎందుకు లేవన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజుగారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటని? రఘురామకృష్ణరాజు గారు. మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే. మమ్మల్ని తిడుతుండేవాడు. చంద్రబాబు నాయుడు ప్రోత్సహి మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్? మీరందరూ చూస్తున్నారు కదా. తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. తిట్టిన అది ఏమన్నాడు తెలుసా మీకు? నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు, తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు స్పీకర్కి ముందు. తిట్టినాను ఆయన ఒప్పుకున్నాడుగా. ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని. మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు. పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే, కాస్త చంద్రబాబు నాయుడు వల్లో పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండవ వేసుకుని. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంటే ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేషే, రోజు తిడుతున్నాడు, ఇష్టమైనట్టు తిడుతున్నాడు. దానికి సెన్సార్ లేదు. ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. ఎక్కడ పోయే కాలం వచ్చిందా మీరు? ఏది నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు? నేను మనవి చేస్తున్నా. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. చట్టపరమైన యుద్ధం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా, ఆ త్రిపుల్ రాజైనా, ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా, ఈ లింగపాత్రుడైనా, ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం, తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. ఏమో మరి పాపం పోలీసు అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడతారు కదా పాపం. అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలకి అందరూ పడతారు కదా. అట్లా ఏదన్నా బెదిరించాక ఇదంతా కూడా ఏంటి? మేము అరెస్ట్ చేస్తాం, మీరు పోస్టింగ్లు పెట్టొద్దు. మేము అరెస్ట్ చేస్తాం, మీరు మీడియాలో మాట్లాడొద్దు. మేము అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, మీరు జై తెలుగుదేశం అనండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి. ఇదే కదా. ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంట్లో? మళ్ళీ మీ ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు మా ఇంటికి రారు, వస్తారు. కాలచక్రం గిర్రని తిరిగిద్ది, అర్రని తిరిగి వచ్చేసింది. మళ్ళా తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన. అది విషయం. చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, రెడ్ బుక్ అధినేతని, రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్